విశ్వకి ఎలాంటి ప్రాబ్లం లేదు, క్షేమంగా ఉన్నాడు. తనకి ఎలాంటి కష్టం రాకుండా దగ్గరుండి నేనే తన మంచి చెడ్డలు చూసుకుంటున్నాను. వాళ్ళమ్మ విశ్వ కోసం చాలా బెంగ పెట్టుకుందమ్మా. ఊళ్ళో జనం కూడా విశ్వ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అవన్నీ చెవిన పడి మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తోందమ్మా. మీరేం కంగారు పడని అవసరం లేదు. విశ్వ వాళ్ళ అమ్మ సంగతి కూడా నేనే చూసుకుంటాను. మంచిదమ్మా. సావిత్రి ఎలా ఉంది సార్? ఏం చేస్తుంది? సావిత్రి పెళ్లి మా అన్నయ్యతో జరిగింది. అంటే నా సావిత్రి ఇప్పుడు రాజశేఖర్ గారి భార్య అన్నమాట. సావిత్రి లేకుండా నేను ఎలా ఉండగలను సార్? నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా విశ్వ? బాధపడుతూ ఉంటే భయం, నిరుత్సాహం పెరగడం తప్ప మరేం ఉపయోగం లేదు. నువ్వు బయటకు వచ్చాక చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా సావిత్రి నా కాకుండా పోయినప్పుడు నేను బయటకు చేసేదే ఉంది సార్. వచ్చినా రాకపోయినా ఒకటే. జీవితం అంటే ఒక మనిషి కోసం బ్రతకడం ఒకటే కాదు విశ్వ. నీకు మీ అమ్మ ఉంది, బంగారం లాంటి ఎంతో భవిష్యత్తు ఉంది. నీకోసం బ్రతుకుతున్న మీ అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత నీకు. నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బయటికి రావడానికి ఇన్ని కారణాలున్నాయి విశ్వ. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాకు లడ్డూలంటే చాలా ఇష్టమని అత్తయ్య నీకు చెప్పలేదా? నీకు అంత ఇష్టమా? తింటారేమోనని మీకోసం దాచాను. మా అమ్మ లడ్డూలు బాగా చేస్తుంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సావిత్రి, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నారాయణకి బుద్ధి లేదు. మీ నాన్నగారు తెచ్చిన లడ్డూలు రుచి చూడకుండా బావగారికి పెట్టడానికి బయలుదేరాడు. సమయానికి నేను చూసి నారాయణ దగ్గర నుంచి లడ్డూలు తీసుకుని గేట్ అవతలికి తీసుకెళ్లి టెస్టింగ్ కోసం కుక్కకు పెట్టాను. కుక్కకి ఒక లడ్డూయే పెట్టాను. అది తిన్న తర్వాత కుక్క ఇదొక్కటేనా, ఇంకా లేవా అని నా వంక ఆశగా చూసింది. పాప దాన్ని చూసి నాకే జాలేసింది. అందుకే లడ్డూలు మొత్తం కుక్కకే పెట్టేశాను. నేను చెబుతున్నది చేస్తున్నది నిజమనుకున్నా పర్వాలేదు, అబద్ధం అనుకున్నా పర్వాలేదు, కానీ విశ్వ హత్య చేశాడు అన్నది మాత్రం నిజం. విశ్వ అలాంటివాడు కాదు. ఒకవేళ చేసుంటే అది తనని తాను రక్షించుకోవడానికి అయి ఉంటుంది. ఎవరి నుంచి రక్షించుకోవటానికి సార్? నీ మనుషుల నుంచి రక్షించుకోవడానికి. మా మనుషులు విశ్వాన్ని చంపటానికి తీసుకెళ్లేదు. కొద్ది రోజుల పాటు గెస్ట్ హౌస్ లో ఉంచడానికి తీసుకెళ్తుండగా మధ్యలో మీరు దూరి లేనిపోని హంగామా చేశారు. దాంతో అనుకున్న ప్లాన్ అంతా మొత్తం డిస్టర్బ్ అయింది. విశ్వ హంతకుడుగా మారాల్సి వచ్చింది. విశ్వ లైఫ్ సెటిల్ అయ్యేలా మంచి ఉద్యోగంలో ఇచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళ అమ్మని జాగ్రత్తగా చూసుకున్నాను. కానీ మీరు అర్థం లేని ఆవేశంతో అనవసరంగా తొందరపడి అంతా తారుమారు చేసేశారు. చేసిందంతా చేసి నీ తప్పేం లేనట్టు, తప్పంతా నాదేనన్నట్టు తప్పించుకోవాలని చూడ. అహల్యక్క, మా అమ్మ పంపించిన లడ్డూలన్నీ గేట్ దగ్గరికి తీసుకెళ్లి కుక్కకు పెట్టారు. అందుకే నీకు లడ్డూలు తీసుకురాలేకపోయాను. సావిత్రి లడ్డూల కోసం ఇందాక కిచెన్ లోకి వచ్చిందా? అంటే అది ఎవరెవరో తెచ్చినవి రుచి చూడకుండా మీకు పెడితే బాగుండదని కుక్కకు పెట్టాను. నీ చావు తెలివితేటలు కుక్కల మీద చూపిస్తే బాగుంటుంది, మనుషుల మీద చూపించడం ఎందుకు? ఇలాంటి తెలివితేటలు నీకు నీ భవిష్యత్తుకు ఎందుకు పనికిరావు? ఎదుటి వాళ్ళని నేర్పించి నువ్వు సంతోషించాలనుకుంటే నీ బతికి ఏడుపుగా మిగిలిపోతుంది. అది కాదు బావగారు. ఇంకేం చెప్పొద్దు. నీ టైంని, నీ తెలివితేటల్ని నాలాంటి వాళ్ళని ఫూల్ చేయడానికి ఉపయోగించకుండా కుక్కలకు లడ్డూలు తయారు చేసి పెట్టడానికి ఉపయోగించు. సంతోషిస్తాను.